వావ్! టమాటో బాత్ ఇంత టేస్టీగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా, సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించేస్తా. ఫస్ట్ అయితే మీరు రెడ్గా ఉండే టమాటోస్ తీసుకోండి. బాగా పండిపోయిన టమాటోస్ తీసుకొని నీట్గా వాష్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పెద్ద పెద్ద పీసెస్లాగా కట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు, కాబట్టి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. టమాటోస్ కట్ చేసిన తర్వాత అలానే ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసుకోండి. సో కట్ చేసినవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మనం టమాటో బాత్ ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి టమాటో బాత్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు మనం పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలి. టమాటో బాత్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, రెడ్గా ఉండే టమాటోసే తీసుకోండి. పండిపోయిన టమాటోస్ తీసుకొని చేయండి టమాటో బాత్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇలా చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ప్లస్ లంచ్ బాక్స్కి కూడా పంపొచ్చు. చాలా బాగుంటుంది. బాగా మిక్స్ చేసాక ఒక ప్లేట్ పెట్టి వదిలేయండి. బాగా మగ్గుతుంది. సో అప్పుడప్పుడు ప్లేట్ తీసి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కింద మొత్తం మాడిపోతుంది. సో అప్పుడప్పుడు మూత తీసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం దానికి సరిపడా పసుపు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. మీకు పచ్చిమిర్చి వేసుకొని ఉంటారు కాబట్టి చూసి మీకు తగినంత, మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి మీరు కారం వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి గరం మసాలా వేసుకోవాలి, ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకున్నాక బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటే, మనం వేసిన మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుందన్నమాట. సో కొద్దిసేపు అయిన తర్వాత ఇలా ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. అలా పైకి వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం మొత్తం వేసేయాలి. వేసేసాక బియ్యం మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి అన్నమాట. బియ్యం ఇగో నేను కలుపుతున్నా కదా, అలా మొత్తం నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్నాక మీకు నేను ఒక గ్లాస్ చూపిస్తున్నా కదా, ఆ గ్లాస్తో నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను అన్నమాట. 1 గ్లాస్ బియ్యంకి నేను 3 గ్లాస్ వాటర్ వేస్తా. సో మీరు ఎంత క్వాంటిటీ అయితే చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ క్వాంటిటీని బట్టి వాటర్ అలానే బియ్యం వేసుకోండి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, నేను ఒక గ్లాస్ బియ్యంకి 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను. మీరు ఎంత క్వాంటిటీ అయితే మీరు ఎంతైతే చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ క్వాంటిటీని బట్టి చేసుకోండి. ఇక్కడ వాటర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసి ఒక లిడ్ పెట్టి వదిలేస్తే బాగా కుక్ అవుతుంది. కుక్ అయ్యాక నేను మీకు చూపిస్తా. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కొత్త యూట్యూబర్స్కి. సో ఇది అన్నమాట టమాటో బాత్ రెసిపీ. చాలా బాగా వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేనంత వచ్చింది. మీకు ఇక్కడ ఫోన్లో కొంచెం వైట్గా కనిపిస్తుందేమో రైస్, కానీ చాలా బాగా వచ్చింది. సూపర్బ్ ఉంది. టేస్ట్ అయితే బాగా పొడిగా వచ్చిందనమాట. రైస్ కూడా అతుక్కోలేదు. సో నేను అక్కడ వేడి దాన్ని కలబెడుతూ ఉన్నాను కాబట్టి సో మీకు అలా కనిపిస్తుంది, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో వీడియో నచ్చితే ఏం చేయాలి మీకు తెలుసు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకేనా? సో నేను మీకు ఒక ప్లేట్లో వేసి చూపిస్తా. చాలా బాగా వచ్చింది. నిజంగానే చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.